ఒక జాబ్ యాడ్, దానిలో ఏముంటుంది? క్వాలిఫికేషన్స్, జీతం, అంతే కదా. కానీ కొన్నిసార్లు ఒక చిన్న ఉద్యోగ ప్రకటన వెనుక ఒక పెద్ద కథ దాగి ఉంటుంది. సమాజంలో సైలెంట్గా వస్తున్న ఓ మార్పుకి సంబంధించిన కథ. ఈరోజు మనం అలాంటి ఓ ఉద్యోగ ప్రకటనను లోతుగా పరిశీలించి దాని వెనుకున్న అసలు కథేంటో చూద్దాం. ఇది భారతదేశంలో మహిళల భద్రతకు సంబంధించిన ఓ స్పెషల్ ప్రోగ్రాం గురించి. సరే, మనం ఈ విశ్లేషణలో ఏం చూడబోతున్నామంటే, ఫస్ట్ ఆ జాబ్ యాడ్లో ఉన్న స్టోరీ ఏంటి, ఆ తర్వాత ఈ స్పెషల్ సెల్ మోడల్ అంటే ఏంటో చూద్దాం. మరి ఆ సెల్లో సోషల్ వర్కర్ ఏం చేస్తారు, వాళ్ల రోల్ ఏంటి, ఎలాంటి స్కిల్స్ ఉండాలి, ఇవన్నీ చూశాక ఫైనల్గా ఈ మోడల్ దేశవ్యాప్తంగా ఓ మార్పుకు నాంది పలుకుతుందా అన్నది ఆలోచిద్దాం. సరే, ఇక మొదలు పెడదాం. రైట్, మన కథ ఇక్కడ్నుంచే మొదలవుతోంది. చూడ్డానికి ఇదొక మామూలు ఉద్యోగ ప్రకటన, కానీ ఇది కేవలం కొన్ని పోస్టులు నింపడానికి ఇచ్చింది కాదు. దీని వెనుక ఓ పెద్ద లక్ష్యముందే. చూసారుగా, ఇది చూడ్టానికొక సాధారణ గవర్నమెంట్ నోటిఫికేషన్ లాగే ఉంది. కానీ ఇందులో ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ, పోలీస్ డిపార్ట్మెంట్, ఆ పక్కనే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, ఈ 3 పేర్లు ఒకే చోట కనిపించడమే ఇక్కడ స్పెషల్. గవర్నమెంటు, పోలీసులు, ఒక టాప్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్, ఈ ముగ్గురు కలిసి ఏం చేస్తున్నారు, దాని వెనకున్న కథేంటో తెలుసుకుందాం. ఆ 3 పేర్ల కలియికే మనల్ని స్పెషల్ సెల్ అనే కాన్సెప్ట్ దగ్గరికి తీసుకొస్తుంది. అసలు ఏంటి ఈ స్పెషల్ సెల్ మోడల్? ఒకే లక్ష్యం కోసం ఇంత పెద్ద సంస్థల్ని ఇదెలా కలిపింది? ఇక్కడ టేబుల్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతోంది. ఫండింగ్ ఇచ్చేది డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, అంటే ప్రభుత్వం. కాని దీన్ని అమలు చేసేదెవరు? టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, షార్ట్గా టిస్ అంటారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. సాధారణంగా ప్రభుత్వ స్కీమ్స్ని ప్రభుత్వమే అమలు చేస్తుంది కదా. కాని ఇక్కడ సోషల్ వర్క్లో ఎక్స్పర్టీజ్ ఉన్న ఒక అకాడమిక్ ఇన్స్టిట్యూట్ని పార్ట్నర్గా చేసుకున్నారు. అదే ఈ మోడల్ యొక్క ప్రత్యేకత. అయితే ఈ ఐడియా నిన్న మొన్న వచ్చింది కాదు, దీనికి పెద్ద చరిత్రే ఉంది. 1984లో, అంటే దాదాపు 40 ఏళ్ల క్రితం, TISS ముంబైలో దీని ఒక చిన్న పైలట్ ప్రాజెక్ట్గా మొదలుపెట్టింది. ఆ ప్రయోగం సక్సెస్ అవ్వడంతో 2005లో మహారాష్ట్ర ప్రభుత్వం దీని రాష్ట్రం మొత్తం విస్తరించింది. ఆలోచించండి, ఇన్ని దశాబ్దాలుగా నిలబడి ఇప్పుడు 100 సెల్స్కి పెరిగిందంటే దీని ఇంపాక్ట్ ఎంత పవర్ఫుల్గా ఉండి ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. సో సింపుల్గా చెప్పాలంటే, ఈ స్పెషల్ సెల్ యొక్క మెయిన్ గోల్ ఏంటంటే, హింసకు గురైన మహిళలు కానీ పిల్లలు కానీ పోలీస్ స్టేషన్కి వెళ్తారు కదా, అక్కడ వాళ్లకు కేవలం లీగల్ హెల్ప్ మాత్రమే కాదు, వాళ్లకు ధైర్యం చెప్పడానికి, వాళ్ల తరపున నిలబడటానికి, వాళ్లకు కావాల్సిన ఎమోషనల్ అండ్ సోషల్ సపోర్ట్ ఇవ్వడానికి ట్రైనింగ్ పొందిన ప్రొఫెషనల్ సోషల్ వర్కర్స్ని పోలీస్ స్టేషన్లోనే అందుబాటులో ఉంచడం, అదే ఈ స్పెషల్ సెల్. ఈ మొత్తం మోడల్కి బ్యాక్ బోన్ లాంటివాళ్లు ఈ సోషల్ వర్కర్స్. పేపర్ మీద ప్లాన్ ఎంత బాగున్నా అది వర్కౌట్ అవ్వాలంటే ఫీల్డ్లో పనిచేసేవాళ్లు ముఖ్యం కదా. మరి ఆ పోలీస్ స్టేషన్లో కూర్చునే పనిచేసే సోషల్ వర్కర్ అసలు ఏం చేస్తారు? వాళ్ళ డ్యూటీస్ ఏంటి? అవును, చాలా హైస్టేక్స్ జాబ్ ఇది. మరి వాళ్ళ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది, ఏం చేస్తారు రోజంతా? ఇక్కడ చూస్తే వాళ్ల పని చాలా మల్టీఫేసెటెడ్. ఒకవైపు హింసకు గురైన మహిళలకు డైరెక్ట్గా సపోర్ట్ ఇవ్వాలి, కౌన్సిలింగ్ చేయాలి. మరోవైపు వాళ్లకు లీగల్ సపోర్ట్ ఎలా తీసుకోవాలో గైడ్ చేయాలి. అంతేకాదు, పోలీసులతో, వేరే గవర్నమెంట్ డిపార్ట్మెంట్లతో కోఆర్డినేట్ చేయాలి. అవసరమైతే ఎన్జీఓల సహాయం తీసుకోవాలి, రిపోర్ట్లు రాయాలి. అంటే ఇది కేవలం ఒక జాబ్ కాదు, ఒకేసారి కౌన్సిలర్గా, లాయర్కి సపోర్టర్గా, కోఆర్డినేటర్గా, అడ్వకేట్గా ఇలా చాలా రోల్స్ ప్లే చేయాలి. ఆ డాక్యుమెంట్లో ఉన్న ఆ అఫీషియల్ పదాల వెనుక ఎంత ఇమోషన్, ఎంత బాధ్యత దాగి ఉందో ఆలోచిస్తే నిజంగా గ్రేట్ అనిపిస్తుంది. పేపర్ మీద కనిపించే జాబ్ డిస్క్రిప్షన్కి, ఫీల్డ్లో వాళ్లు ఎదుర్కొనే రియాలిటీకి చాలా తేడా ఉంటుంది. మరి ఇంత ఛాలెంజింగ్ జాబ్ చేయడానికి ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి? కేవలం డిగ్రీ సరిపోతుందా, ఇంకేమైనా కావాలా? చూడండి, ఇక్కడ 2 విషయాలు చాలా ముఖ్యం. ఒకటి నాలెడ్జ్. జెండర్ ఇష్యూస్ మీద, మహిళలపై హింస మీద లోతైన అవగాహన ఉండాలి. గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేసిన అనుభవం ఉండాలి. రెండోది ఎడ్యుకేషన్. సోషల్ వర్క్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్, అంటే ఎంఏ లేదా ఎంఎస్డబ్ల్యూ చేసి ఉండాలి. అంటే థియరీ తెలియాలి, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. ఈ రెండింటి కాంబినేషన్ చాలా అవసరం. ఇవి మాత్రమే కాదు, కొన్ని ప్రాక్టికల్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. బాగా ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. స్థానిక భాష, అంటే మరాఠీ ఖచ్చితంగా వచ్చుండాలి. అప్పుడే వాళ్ళ బాధను అర్థం చేసుకోగలరు. ఇంగ్లీష్, హిందీ తెలిసుండాలి. కంప్యూటర్, ఇంటర్నెట్ వాడటం వచ్చుండాలి.
ఇవన్నీ చూస్తుంటేనే అర్థమవుతోంది ఈ జాబ్ ఎంత ఫీల్డ్ ఓరియంటెడ్గా ఉంటుందో. ఇక జీతం నెలకి 12,000 రూపాయలు. ఇంత కీలకమైన ఇంత ఎమోషనల్గా డిమాండింగ్ జాబ్కి ఇది చాలా తక్కువ. దీనివల్ల మనకొక విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఈ రంగంలోకి వచ్చేవారు డబ్బు కోసం రారు, సమాజానికి ఏదైనా సేవ చేయాలనే ఒక ప్యాషన్తో, ఒక బలమైన కమిట్మెంట్తో వస్తారు. ఓకే, ఒక జాబ్ యాడ్తో మొదలుపెట్టి దాని వెనకున్న మోడల్, రోల్స్, జీతం వరకు చూశాం. ఇప్పుడు ఒక్కసారి జూమౌట్ చేసి చూద్దాం. ఈ మొత్తం మోడల్ మనకేం చెప్తోంది? ఇది కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించిన ప్రయోగమా, లేక దేశవ్యాప్తంగా ఒక మార్పుకు ఇది దారి చూపించగలదా? ఈ ప్రోగ్రాం యొక్క అసలు స్ఫూర్తిని ఈ ఒక్క వాక్యం పర్ఫెక్ట్గా చెబుతుంది. ఏంటంటే, పోలీస్ సిస్టంలోనే హింసకు గురైన మహిళలకు ఎమోషనల్ అండ్ సోషల్ సపోర్ట్ దొరికేలా ఒక స్పేస్ క్రియేట్ చేయడం. చూడండి, ఇది కేవలం హెల్ప్ చేయటం కాదు, సిస్టంలోనే వాళ్లకోసం ఒక చోటుని సృష్టించడం. సింపుల్గా చెప్పాలంటే, క్రిమినల్ జస్టిస్ సిస్టంలో, అంటే మన పోలీస్, కోర్టు వ్యవస్థలో సోషల్ సపోర్ట్ని డైరెక్ట్గా ఇంటిగ్రేట్ చేస్తున్నారు. దీనివల్ల బాధితులకు, న్యాయ వ్యవస్థకు మధ్య ఉన్న గ్యాప్ ఫిల్ అవుతుంది. ఒకవైపు చట్టం, మరోవైపు మానవత్వం. ఈ రెండింటినీ కలిపే ఒక బ్రిడ్జ్ లాంటిది ఈ స్పెషల్ సెల్. సో ఫైనల్గా మన ముందున్న ప్రశ్న ఇది: చట్టాన్ని అమలు చేసే పోలీస్ సిస్టంలోనే సోషల్ వర్క్ని ఇలా ఇంటిగ్రేట్ చేయడం అనేది న్యాయాన్ని అందించడంలో ఒక కొత్త దారిని చూపిస్తుందా? మహారాష్ట్రలో సక్సెస్ అయిన ఈ మోడల్ దేశంలోని ఇతర ప్రాంతాలకు ఒక బ్లూ ప్రింట్గా పనిచేయగలదా? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.